పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పవిత్రమైన ఉన్నతమైన నామానికి మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినం ఎక్కడ కూడుకున్న మీ పిల్లల మధ్య సత్యాన్ని స్థాపించటానికి, నిజాన్ని నిరూపించటానికి ప్రయత్నిస్తూ ఉండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి సత్యాన్ని గ్రహించున్నట్లు మీ పిల్లల మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తూ, ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రాణ విమోచకుడైన క్రీస్తు వారి పేరట మీకు సమర్పిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సోదర సోదరీమణులారా, ఈ దినం ఈ సభలో మీకు రుజువయ్యేటటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు తర్వాత వచ్చిన ఆదరణకర్త ఎవరు అన్న ఒక అద్భుతమైన విషయం ఈ దినం మీరు నేర్చుకుంటారు. ఇక అంత మాత్రమే కాకుండా ఈ సభలో బైబిల్ జోలికి వచ్చిన వాడు నవ్వుల పాలైపోవటం కూడా ఈ సభలో మీరు చూస్తారు. ఎందుకంటే క్రైస్తవులు పట్టుకున్నటువంటి బైబిలు, క్రైస్తవులు దానిని నమ్మి దానిని ఆచరిస్తూ దాని కొరకు ముందుకు వెళుతున్నారు. అయితే క్రైస్తవుల్లో ఉండేటటువంటి ఒక సాధుగుణం ఏంటంటే, బైబిలుపై ఎవడు మాట్లాడినా క్రైస్తవులు స్పందించరు. బైబిలుపై ఎవరు నోరు పారేసుకున్నా క్రైస్తవులు త్వరగా సమాధానం ఇవ్వరు. మన క్రైస్తవులు ఎలాంటి వారు అంటే, బైబిలుపై ఎవడో మాట్లాడుతూ ఉంటే యెహోవా ఈరే అంటూ ముందుకు వెళ్ళిపోయేవారు. అంటే యెహోవా ఈరే అనగా దేవుడే చూచుకొనును. ఎవడు మాట్లాడినా దేవుడే చూసుకుంటాడు. కనుక దేవునికి వదిలేద్దాం. బైబిలుపై ఎవరు పడితే మనకేంటి అనేటటువంటి క్రైస్తవ్యం భూమి మీద ఉండటం వల్ల క్రైస్తవుల బలహీనతలను అనేక మంది గుర్తించి ఈరోజు నాస్తికులు కానీ, హేతువాదులు కానీ, చివరికి మన తోటి సహోదరులైనటువంటి ముస్లింలు కూడా బైబిలుపై విరుచుకుపడటం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఎలా జరగటానికి మరొక కారణం ఉంది. ఆ కారణాన్ని ఆలోచించట కంటే ముందు ఒక చిన్న విషయాన్ని చెబుతాను, బాగా ఆలోచించండి. ఈరోజు మనం భారతదేశంలో ఉన్నాం, భారతీయులుగా బ్రతుకుతున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి మనకు ఒక చట్టం ఉంది. ఈ చట్టం మన విశ్వాస విషయములో చాలా స్వేచ్ఛనిచ్చిందని చెప్పాలి. ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవచ్చు. ఎవరి విశ్వాసాన్ని వారు గట్టిగా నమ్మి ముందుకు వెళ్ళిపోవచ్చు. దీని విషయంలో ఎవరు వారిని అభ్యంతరపరచటానికి వీలు లేదన్నటువంటి ఒక అద్భుతమైన చట్టం మన భారత చట్టంలో ఉందండి. అంటే నీవు నమ్ముకున్న యేసును కానీ, నీవు నమ్ముకున్న బైబిల్ను కానీ, నీ విశ్వాసాన్ని నువ్వు ప్రకటించుకుంటూ వెళ్ళిపోవచ్చు. నిజంగా మన భారత చట్టంలో ఇంత గొప్ప స్వేచ్ఛ చాలా సంతోషకరమైందండి. ఇది ఎవరి విశ్వాసాన్ని వారు, హైందవ సోదరులు ఉన్నారు, వారు వారి దేవుళ్లను, వారి విశ్వాసాలను ప్రకటించుకోవచ్చు, తప్పులేదు. అలాగే ముస్లిం సోదరులు ఉన్నారు, వారు వారి విశ్వాసాన్ని, వారి గ్రంథాన్ని, వారు నమ్ముకున్నటువంటి ప్రవక్తను,
అందరినీ కూడా ప్రకటించుకుంటూ వెళ్ళిపోవచ్చు వారి విశ్వాసాన్ని. ఒకరి విశ్వాసాన్ని ఒకరు మాత్రం దూషించుకోవటానికి చట్టంలో ఎంత మాత్రం అవకాశం లేదు. అలాగని ఎదుటివాడి విశ్వాసాన్ని తప్పనటానికి కూడా అవకాశం లేదు. నీది ఎంత గొప్పదో ప్రకటించుకుంటూ వెళ్ళిపో, నీది ఎంత గొప్పదో చెప్పుకుంటూ వెళ్ళిపో, నీ సత్యం ఏంటో రుజువు చేయటానికి ప్రయత్నించు, అంతే తప్ప పక్కనున్నటువంటి మరో సహోదరుని విశ్వాసము కొరకు నువ్వు మాట్లాడటానికి వెళ్ళలేదు. ఇది మన దేశంలో ఒక అద్భుతమైనటువంటి చట్టం. ఈ చట్టాన్ని దుర్వినియోగపరిచినటువంటి వారిలో మొట్టమొదటిగా క్రైస్తవులే ఉన్నారని గట్టిగా చెప్పొచ్చండి. భారతదేశ చట్టములో ఎవరి విశ్వాసం విషయమై వారికి స్వేచ్ఛనిచ్చింది. ఈ స్వేచ్ఛను దుర్వినియోగపరచటంలో క్రైస్తవులే ముందున్నారు. ఎలాగో చెప్పమంటారా? ఎలాగండి? ఏమండి, హైందవ దేశంలో అంటే భారతదేశంలో మనం ఉన్నాం. భారతదేశం హిందూ దేశం. ఈ హిందూ దేశంలో క్రైస్తవ్యం విస్తరించింది. ఇక్కడ హిందువులు విగ్రహాలు పూజిస్తారు. వారికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి వేదాలు గ్రంథాలు ఉన్నాయి. వాటిని నమ్మి వాటి ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. క్రైస్తవులు క్రైస్తవ్యాన్ని విస్తరింపచేయటానికి, క్రీస్తును అనేకులకు ప్రకటించటానికి, క్రీస్తు వైపు అనేకులను త్రిప్పటానికి చేసినటువంటి ఒక భయంకరమైన తప్పు, చట్ట విరుద్ధమైన తప్పేంటో తెలుసా? హిందువులను ఒప్పించటానికి వేదాలలోకి వెళ్ళిపోయారండి. వేదాల్లోకి వెళ్ళిపోయారు. ఏమండి, ఏ బోధకుడు చూడు వేదాలలో యేసు అంటున్నాడు. ఏం బైబిల్లో ఉన్న యేసు సరిపోడా నీకు? బైబిల్లో ఉన్న యేసు సరిపోడా? బైబిల్లో ఉన్న యేసును ప్రకటించడం పక్కన పెట్టేసి వేదాలలో యేసు అంటే బయలుదేరారు. చట్టంలో ఏముంది? ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవచ్చు, మరొకరి విశ్వాసాన్ని ఒకరు దూషించటానికి వెళ్ళలేదు. ఇలాగ చెబితే ఏమంటారు తెలుసా? మేము దూషించటం లేదు, వేదాలు తప్పనటం లేదు, వేదాలలో యేసు ఉన్నాడు. ఉన్నారు ఇలాంటి బోధకులు? ఎంతమంది లేరంటే ఎంతమంది లేరు. వాక్యములోని వచనాల కంటే కూడా వేదాల్లోని శ్లోకాలు చక్కగా చెప్పగలిగే బోధకులు ఉన్నారు మన మధ్య. ఏమండి, వాళ్ళకు వాక్యములో ఉన్న రెఫరెన్సులు తెలియదు, కానీ వేదాల్లో ఏముందో మాత్రం తెలుసు. అంటే బైబిల్ను పఠించలేదు. ఏం పఠించాడు? వేదాలు పఠించాడు, వేదాలు నేర్చుకున్నాడు. అందుకే ఇలాంటి వారిని చూసి ప్రారంభంలో మేము కూడానండి, వాళ్ళు పలికే శ్లోకాలు చూసి, వాళ్ళు చెప్పే ఆ శ్లోకాల అర్థాలు విని మేము శ్లోకాలు నేర్చుకోవాలనుకున్నాం కొంతకాలం. ఏమండి, మేము శ్లోకాలు నేర్చుకోవాలనుకున్నాం, కానీ అసలు విషయం తెలియదు. అప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎప్పుడైతే వచ్చిందో, వేదాలలో ఉన్న యేసు కాదు మనకు కావలసింది, ఖురాన్లో ఉన్న యేసు కాదు మనకు కావలసింది, బైబిల్లో ఉన్న యేసే యేసు. ఈ యేసును రుజువుపరచటానికి నువ్వు బైబిల్లో పరిశీలించు, బైబిల్లో ఉన్నది ప్రకటించు అని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మాకు నేర్పిందండి. అందుకే ఈరోజు వేదాలన్నిటినీ పక్కన పెట్టాం. వేదాలు నేర్చుకోవటం కాదు, బైబిల్ రావాలి. వేదాల్లో యేసు ఉన్నాడా? ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఉన్నా మనకెందుకు చెప్పండి? వేదాల్లో యేసు ఉన్నా మనకెందుకు? ఎందుకు అని ఇలా ప్రశ్నిస్తే ఏమంటారు తెలుసా? హిందువులను ఎలా ఒప్పించాలి? ఏమండి, హిందువులను ఎలా ఒప్పించాలి? హిందువులను ఒప్పించటానికి వేదాలు మాట్లాడుతున్నారు. మరొకడు విచిత్రమైనటువంటి క్రైస్తవ బోధకుడు దొంగ బయలుదేరాడు క్రైస్తవ్యంలో. వాడేమంటాడు తెలుసా? హైందవ క్రైస్తవ్యం అంటాడు. హైందవ క్రైస్తవ్యం పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలోకి వెళ్ళిపోయి చూస్తే ఏముందో తెలుసా?
హైందవ దేవుళ్లను ఒప్పించటానికి అండి, హైందవ దేవుళ్లను ఒప్పించటానికి బైబిల్లో ఉన్న వాక్యాలు మాట్లాడాడండి. బైబిల్లో ఉన్న వాక్యాలు మాట్లాడాడు. కృష్ణుడికి ఎంతోమంది భార్యలు, సొలొమోనుకు లేరా అన్నాడండి. అండి, బైబిల్లో సొలొమోనుకు లేరా? సొలొమోనుకు ఉన్నట్టే